వాదన ప్రకారం లక్ష్మణరావు ఊరినే మీడియాలో స్లాట్ దొరికింది కదా అని మీరు మాట్లాడకపోతే పద్ధతి చాలా కష్టం అబ్బా. నన్ను అడిగితే 100 కోట్లు 200 కోట్లు తీసుకుంటారని చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ నీ మీద కూడా కేసు పెడతాను నేనైతే. నీ మీద కూడా కేసు పెడతా. ఆరోపణలు వైసీపీ వాళ్ళు తీసుకుంటారు పాతి వచ్చే ఏంటి వాసుదేవన్ గారు దీనికి కూడా లైన్ ఉండాలా? వాసుదేవన్ గారు లైన్ రైమ్ ఉండాలా? డిబేట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గించడం నాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లకు లొంగిపోతారా? పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లకు లక్ష్మణరావు నువ్వు ఏదో పెద్ద అతి తెలుగుగా మాట్లాడబాక. ఏంటి సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు లొంగిపోవడం ఏంటి సార్? ఆయన స్థాయి ఏంటి సార్? ఆయన సన్నాసి అనే వాడు ఉన్నాడు, ఎవరినో దుమ్ముతూ కూర్చున్నాడు. అసలు మీ పార్టీలో ఒక లైన్ ఉందా? మీ పార్టీలో ఒక రైమ్ ఉందా? మీ పార్టీలో ఒక సిద్ధాంతం ఉందా? వాసుదేవన్ గారు ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ డిబేట్. దానికి నేను ఇదాము సార్. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి సార్? ఆయన ఒక శిఖరం సార్, ఆయన ఒక ఎవరెస్ట్ సార్. ఆయన రేపొద్దున అమెరికా రష్యాకో జర్మనీకో ప్రధానమంత్రి అవుతాడు సార్. అటువంటి స్థాయి డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడావు. 50 కోట్లు 100 200 కోట్లు అన్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. ఆయన స్థాయి 50 కోట్లకు లొంగిపోయే స్థాయి కాదు సార్. ఆయన 100 కోట్లకు 200 కోట్లకు జగన్ రెడ్డి స్థాయి ఎంత? జగన్ రెడ్డి స్థాయి ఎంత? జగన్ రెడ్డి స్థాయి ఎంత స్వామి? అందరి స్థాయిలు తెలుసు. జగన్ రెడ్డి స్థాయి ఎంత? వాసుదేవన్ గారు క్వశ్చన్ చేశారు, రజనీ గారి స్థాయి ఇదని. మరి ఆ రజనీ గారి స్థాయి ఏంటో నీకు ఎట్లా తెలుసు? ఏం మాట్లాడతారు సార్? ఒక నేషనల్ రజనీ గారి స్థాయి ఎట్లా తెలుసు? ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ గాని జనసేన గాని టీడీపీ నాయకులు స్థాయిలు నీకు తెలుసా? నువ్వు అంత పెద్దోడు అయిపోయావా? స్థాయిలు అందరి స్థాయిలు తెలుస్తారు శాంతి ప్రసాద్ గారు. మన పార్టీలో మన స్థాయి ఏంటండి? పద్ధతి కాదబ్బా లక్ష్మణరావు, పద్ధతి మార్చుకో. పద్ధతి మార్చుకో, లేకపోతే మీ పార్టీకి గుండు సున్నా కొడతారు. కనీసం 11 అన్న ఇచ్చారు. ఆ 11 అన్న ఇంకొక కర్రలా పెట్టుకొని పుట్టిన ప్రయత్నం చేయండి. అవి కూడా తీసుకొని మారేస్తారు. ఎంత గౌరవం ఇస్తారండి జనసేన పార్టీలో? వాట్ కైండ్ ఆఫ్ డిబేట్ ఇస్ గోయింగ్ ఆన్? మరి ఎందుకు మీరు స్థాయిల గురించి మాట్లాడతారండి? స్థాయిల గురించి జనసేన పార్టీ మనకి ఏ పదవులు ఇచ్చింది సార్? జనసేన పార్టీ మనల్ని ఎలా చూస్తుంది సార్? మనం ఎప్పుడు అయ్యని నీకెందుకు స్వామి? అయ్యని నీకెందుకు? అయ్యని నీకెందుకు? స్థాయి ఏంటి మీకే? మిమ్మల్ని ఏ రకంగా మేము డిబేట్ లో పంపిస్తూ ఉన్నారు? నేను న్యాయవాదిగా కొనసాగాలనుకున్నా, చర్చకు న్యాయవాది కొంటా. నా ఫేస్బుక్ లో కూడా పెట్టా, చూసుకో. నువ్వు నాకు పదవులు అక్కర్లేదు, నేను నామినేట్ పోస్ట్ నాకు పదవి పవన్ కళ్యాణ్ గారు ఇస్తానన్నా వద్దని చెప్పాను నేను. ఏం మాట్లాడతారు మీరు అసలు డిబేట్ లోకి వచ్చి? రైట్ మీరు డివేట్ అవుతున్నారు లక్ష్మణరావు మీరు డివేట్ అవుతున్నారు. అండ్ ఒకసారి ఆయన డివేట్ చేశారు, మాకు డివేట్ చేయడానికి ఎక్కడ కూడా ఉద్దేశం లేదు. డివేట్ అవుతున్నారు. కన్ఫైన్ టు ది సబ్జెక్ట్ అండి, కన్ఫైన్ టు ది సబ్జెక్ట్. శాంతి ప్రసాద్ గారు వినండి, శాంతంగా వినండి. మీ పేర్లోనే శాంతి ప్రసాద్ శాంతి అని ఉంది, కానీ మీలో శాంతి లేదు. అంత అశాంతి ఉన్నట్టుంది. నాకు పేరుకి శాంతే గానీ మీ పేరులో ఉన్న శాంతి. లక్ష్మణ నాకు ఈ కితాబులు వద్దు. నువ్వు రాముడు ఫాలో అయ్యే లక్ష్మణుడు కాదు. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, మీరు ఇందాక కంపారిజన్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరికి? భారత రాజ్యాంగం కదా. నా బ్యాక్ సైడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. నా బ్యాక్ సైడ్ ఆయన మా బలం, మా అండ, మా దయ ఆయనే. రాజ్యాంగానికి నారా లోకేష్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి మీరు కంపారిజన్ చేస్తున్నారు. రాజ్యాంగం రాశారా? ఏం గురుమూర్తి గారు మీరు